లార్డ్. తృణీకరింపబడుతున్నావా? ద్వేషింపబడుతున్నావా? ఇతరుల చేత శ్రమ పెట్టబడుతున్నావా? మన దేవుడు అలాంటి దేవుడో తెలుసా? ఆయన చూచుచున్న దేవుడు. లేయా జీవితంలో అనుభవపూర్వకంగా ఒక 3 మాటలు చెప్తుంది. ఏంటి అని అంటే, యెహోవా నా శ్రమను చూచి ఉన్నాడు. రెండవదిగా, నేను ద్వేషింపబడుతున్న సంగతి ఆయన విన్నాడు అంటుంది. మూడవదిగా, యెహోవాను స్తుతించేదను అంటుంది. తను మొరపెట్టు వారికి, నిజముగా మొరపెట్టు వారికి ఆయన సమీపముగా ఉన్న దేవుడు. లేయా తన భర్త చేత తృణీకరింపబడినప్పటికీ, శ్రమ పట్టబడుచున్నప్పటికీ, ద్వేషింపబడుతున్నప్పటికీ తన మొర దేవుడు విన్నాడు గనుక తనకి గర్భాన్ని తెరిచాడు. ద్వేషింపబడుతున్న ఒక పరిస్థితుల నుంచి దేవుడు విడుదల చేశాడు. ఈనాడు నీ జీవితంలో కూడా దేవుడు ఖచ్చితంగా విడుదలనిస్తాడు. అయితే నువ్వు ఆయనకు మొరపెట్టాలి. విశ్వాసంతో నువ్వు ఆయనకు మొరపెట్టినప్పుడు ఆయన నీ తృణీకరణ స్థితిని మార్చగలిగే దేవుడు. కనుకనే లేయా ఆఖరిగా దేవునికి స్తుతులు చెల్లిస్తుంది. ఈనాడు స్తుతి చెల్లించే పరిస్థితి నీకు కూడా ఖచ్చితంగా వస్తుంది. అయితే నువ్వు నిజముగా దేవునికి నీ యొక్క తృణీకరణ, నీవు ద్వేషింపబడుతున్న స్థితిని, నీ శ్రమను నువ్వు దేవుడి సన్నిధిలో మొరపెట్టినప్పుడు నిజముగా ఆయన కార్యం చేసే దేవుడు. ఆమేన్.